పుష్ప 2 ట్రైలర్ నవంబర్ 17న రాబోతుంది. సో, గ్రాండ్‌గా పాట్నాలో ఈవెంట్ చేసి ట్రైలర్ రిలీజ్ చేయాలని చెప్పి మూవీ టీమ్ ప్లాన్ చేశారంట. అయితే అక్కడి నుంచి మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేయాలని చెప్పారు. ఆల్రెడీ అల్లు అర్జున్ గారు మూవీ ప్రమోషన్స్ అయితే అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఫోర్త్ ఎపిసోడ్ నుంచే స్టార్ట్ చేశారనమాట. సో, రీసెంట్‌గా ఆయన అక్కడికెళ్లారు. సో, అక్కడికెళ్ళిన తర్వాత బాలకృష్ణ గారితో చాలా విషయాలు పంచుకున్నారు. సో, కొన్ని విషయాలైతే క్రేజీగా అనిపించాయి. ఆయన నేషనల్ అవార్డ్ గురించి కూడా మాట్లాడినారనమాట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడినారు. సో, పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఫోటో ఏసి, సో, ఆయన గురించి మీరేం ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పి బాలకృష్ణ గారు అడిగినప్పుడు, అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారి ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చాలా డేరింగ్ అండ్ డాషింగ్‌గా ఉంటారు. సో, ఆయన ఎప్పుడు ప్రజల కోసం, అలాగే సొసైటీకి ఎలాంటి పనులు చేయాలా, ఎలాంటి మంచి పనులు చేయాలని చెప్పి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఆయన్ని నేను చాలా దగ్గర నుంచి చూశాను. సో, ఆయనలాంటి పర్సన్ మళ్ళీ ఇంకొకరు ఉండరు అన్నట్టు అంత గొప్పగా చెప్పారనమాట. ఇది తెలిసిన తర్వాత మెగా ఫ్యాన్స్, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఈ విషయంతో కొంచెం సద్దుమణిగి మొత్తం అన్నీ రిజాల్వ్ అయిపోతాయని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మరి చూద్దాం. అలాగే బాలకృష్ణ గారుండి ప్రభాస్ గారి ఫోటో, మహేష్ బాబు గారి ఫోటో చూపించి వీళ్ళలో మీకు ఎవరు పోటీ కాబోతున్నారని అడిగినప్పుడు అల్లు అర్జున్ గారుండి నాలాంటోడు ఇంకొకడున్నాడు. సో, అది ఎవడో కాదు, రేపటి నేనే అని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఏంటంటే నాకు నేనే పోటీ, నాకు నేనే సాటి, ఇంకొకరు ఎవరు లేరు అన్నట్టు ఆయన చెప్పారనమాట. అయితే ఇది కొంతమంది ఏం ఫీల్ అయ్యారంటే ఈ కామెంట్ పైన, సో, అల్లు అర్జున్ గారి కాన్ఫిడెన్స్ చూసి చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ కొంతమంది ఏంటంటే సో, ఇలా చెప్పకుండా ఉండాల్సింది అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతున్నారనమాట. అయితే ఈ కామెంట్స్ పైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.